అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు వేదాంత్ మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ బోర్గామ్ అనే విలేజ్లో 12 తారీఖు దళితుల పైన జరిగినటువంటి దాడిని ఎస్ఎస్ఎఫ్ పక్షాన అలాగే అన్ని విద్యార్థుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈ భారతదేశంలో ఆనాడు ఆర్య బ్రాహ్మణులు వచ్చి బుద్ధిజం పైనటువంటి ఎలాంటి దాడి చేసి బుద్ధిజాన్ని నాశనం చేయాలని ఎట్లయితే ప్రయత్నం చేశారో ఈనాడు అది వంశపారంపర్యంగా కొనసాగుతూ ఈరోజు కూడా అదే బుద్ధిజాన్ని రూపుమాపడం కోసం, ఎస్సీలను నాశనం చేయడం కోసం, ఎస్సీలపైన దాడి చేయడం కోసం ఒక బీసీలను ఎరగా వాడుకొని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయమే ఈ ముదోల్లో జరిగినటువంటి దాడి. అంటే భారతదేశంలో స్వతంత్రం ఉంది, అందరికీ మాట్లాడే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. అలాగే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగంలో ఈ మత స్వేచ్ఛ అనేది ఏ కులంలో అయినా ఉండొచ్చు, ఏ కులాన్నైనా మారచ్చు, ఏ దేవునైనా కొలవచ్చు, ఏ దేవునైనా నమ్మకపోవచ్చు అనే ఒక మతపరమైనటువంటి స్వేచ్ఛను మనకి భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అదే రకంగా వాళ్ళు ఒక బుద్ధిస్టులు అదొక మతం కాదు, అదొక మార్గం. ఆ ప్రపంచానికి శాంతిని బోధించినటువంటి బుద్ధుడు ఆయన యొక్క పీస్కు నిదర్శనం, అంటే శాంతికి నిదర్శనం. అది సోపు టాపుల కోసమో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లను లేకపోతే ఇంట్లోనో బొమ్మలు పెట్టుకోవడం కోసం కాదు, ఆయన మార్గాన్ని మనం ప్రజలకి పంచడం కోసము. అంటే బొమ్మలు పెట్టుకొని లేదంటే ఫోటోలు పెట్టుకొని మేము బుద్ధిస్టులము లేకపోతే బుద్ధి మార్గంలో నడుస్తాము లేకపోతే బుద్ధుడు ఒక శాంతికి మార్గం అని చెప్పడమే కాదు, ఆయన యొక్క ఫాలో కావడము. అంటే ఒక దళితులు అంటే అంత చిన్న చూపా? దళితులు అంటే అంత చిన్న చూపా మీకు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైనా అంటే ఒడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలనున్న మొక్క పడుతుంది అనే సామెత ఎలా అవుతుందో, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను బీజేపీ కాబట్టి, నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను ఏది చేసినా నడుస్తుందని చెప్తున్నావేమో, చెల్లదు. ఇది చైతన్యవంతమైనటువంటి రాష్ట్రము. ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కలిసే ఉన్నాయి. అంటే కులం పేరుతోటి మతం పేరుతోటి సిచ్చులు పెడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఖబర్దార్. చైతన్యవంతమైన ఈ తెలంగాణ నుంచి బీజేపీని తరిమి బయటికి కొట్టడానికి విద్యార్థి లోకం మేలుకున్నది, సమాజం మేలుకున్నది. ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి, ఒక వ్యక్తి చేసినటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిని మార్చగలిగినట్టయితే, ఇంకొక పార్టీ వచ్చినట్టయితే ప్రజలకి న్యాయం జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఒక 8 సీట్లు గెలిపించినంత మాత్రాన రాజకీయంగా మీకు పట్టం కట్టినట్టు కాదు, రాజ్యాధికారం మీకు ఇచ్చినట్టు కాదు. ఇలాగే మీరు చేసినట్టయితే 8 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా బీజేపీకి తెలంగాణలో రాకుండా చేసే ప్రయత్నం ఈ తెలంగాణ ఓటర్లు అతి త్వరలోనే చేయబోతున్నారు. అంటే కనీసం ఒక ఎస్సీల మీద దాడి జరిగితే కనీసం పోలీసులు కూడా ల్యాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన పోలీసులు కూడా ఒక కులాన్ని బట్టో లేకపోతే ప్రాంతాన్ని బట్టో ఒక మతాన్ని బట్టో ఒక దేవుని బట్టో మీరు అధికారంలో ఉండడం సిగ్గుసేటు. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం మీరు కృషి చేయాలి. కానీ ఎవడైతే దాడి చేసిండో దాడికి చేసిన వానికి కొమ్ము కాస్తూ మీరు కేసులు పెట్టకపోవడాన్ని ఎంత సిగ్గుసేటు అంటే అంత సిగ్గుసేటు. ఈ తెలంగాణలో కనీసం ఒక విద్యాశాఖ మంత్రి లేడు, అలాగే ఒక హోంశాఖ మంత్రి లేడు. అంటే ఆయన చేతిలో అధికారం ఉందనుకుంటున్నాడా లేకపోతే నేను చేసిందే న్యాయం అనుకుంటున్నాడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన మీరు కనీసం మీ దగ్గరనే అన్ని మంత్రి పదవులు పెట్టుకొని మీరు ఏం పాలిస్తున్నారు? బంగారు తెలంగాణ ఎక్కడుంది? బంగారు తెలంగాణ అంటే దళితుల మీద దాడి చేయడమే బంగారు తెలంగాణనా? దళితులను ఊచకూత కోయడమే బంగారు తెలంగాణనా? దళితులను చంపేయడమే బంగారు తెలంగాణనా? కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఎక్కడ ముదోల్లో జరిగినటువంటి సంఘటనని ఒక నిర్ధారణ కమిటీ వేయాలి.
వేసి అక్కలకు న్యాయం జరిగేంత వరకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ ఈ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థి లోకం ప్రతి ఒక్కటి పనిచేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో చలో ముదల్ని పిలుపునిస్తూ విజయవంతం చేయడం కోసం పనిచేస్తాం. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, మీకంటూ మత స్వేచ్ఛ ఉన్నది, అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరి దేవుని వాళ్ళు కొలుచుకునే హక్కు ఉన్నది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు ఉన్నది. కానీ మీ మతాన్ని మేము మొక్కద్దు, మీ మతాన్ని మేము తొక్కద్దు అనే కాన్సెప్ట్లో లేము. కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు మీరు చేసుకోవాలి తప్ప ఇంకొక మతాన్ని కించపరిచి దాడులు చేసే ప్రయత్నం మాత్రం చేస్తే బాగుండదని చెప్పేసి ఎస్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.